ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ఫార్ములా రేస్ నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఎఫ్ఈఓకు 45 కోట్లు యూకే ఫౌండ్స్ రూపంలో చెల్లించడంలో ఉల్లంఘన జరిగిందని అంటోంది. దీంతో ఇవాల్టి విచారణలో నిధుల బదలాయింపులో నిబంధనలు పాటించకపోవడంపైనే ప్రధానంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. వీరి వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. అంతకుముందు కేటీఆర్ విచారణకు రావడంపై పెద్ద హైడ్రామా నెలకొంది. కేటీఆర్ రాయదుర్గం ఇంట్లోనూ, నందినగర్ నివాసంలోనూ లేరు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియలేదు. గండిపేటలోని ఓ ఫామ్ హౌస్ నుంచి ఆయన నేరుగా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ను విచారించడం ఇదే తొలిసారి. గతంలో ఆయన్ను ఏసీబీ ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కేటీఆర్ను మాత్రమే ఈడీ కార్యాలయంలోకి అనుమతించారు పోలీసులు. ఈడీ ఆఫీస్ దగ్గరకు భారీగా చేరుకుని నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. మరోవైపు ఇటు గాంధీభవన్, బీజేపీ ఆఫీస్ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తారన్న అనుమానంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ఫార్ములా రేస్ నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఎఫ్ఈఓకు 45 కోట్లు యూకే ఫౌండ్స్ రూపంలో చెల్లించడంలో ఉల్లంఘన జరిగిందని అంటోంది. దీంతో ఇవాల్టి విచారణలో నిధుల బదలాయింపులో నిబంధనలు పాటించకపోవడంపైనే ప్రధానంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి ఈడీ ఆఫీస్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ, భోగి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈడీ కార్యాలయం వద్ద ప్రస్తుతం అయితే బందోబస్తు ఒకవైపు కొనసాగుతుంది. అలాగే 10 గంటల 50 నిమిషాల ప్రాంతంలో కేటీఆర్ లోపలికి ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత నుండి లోపల కేవలం అతను ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయంలో కేటీఆర్ ని విచారిస్తూ ఉన్నారు జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో. అలాగే ఈ కేసుకు సంబంధించిన ఐఓ మరొక 2 అధికారులు, మొత్తం 4 అధికారులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన అంశంలో విచారిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయంలోని ప్రత్యేక గదిలో కేటీఆర్ విచారణ కూడా ప్రారంభమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించిన అంశంలో ఏవైతే అభియోగాలు కేటీఆర్ పైన మోపడం జరిగిందో ఆ అభియోగాల మేరకే ప్రస్తుతం కేటీఆర్ ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా మొదటిది ఫెమాకి సంబంధించిన నిబంధన. ఈ ఫెమా నిబంధనను పూర్తిగా ఉల్లంఘించారనేది. ఎందుకంటే పౌండ్స్ రూపంలో, అంటే విదేశీ కరెన్సీ రూపంలో విదేశాలకు నగదు తరలించడం అనేది పూర్తిగా కూడా ఫెమా నిబంధనలకు విరుద్ధం అనేది ఈడీ భావిస్తుంది. అందుకోసమే ఫెమా చట్టాన్ని కూడా ఇందులో నమోదు చేయడం జరిగింది. అలాగే రిజర్వ్ బ్యాంకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 46 కోట్ల రూపాయల నగదును 2 దఫాలుగా, ఒకటి అక్టోబర్ 3, 2023వ తేదీన, అక్టోబర్ 11, 2023వ తేదీన మరొక 22 కోట్ల రూపాయలు, ఇలా మొత్తం 46 కోట్ల రూపాయలు విదేశాలకు, అందులోనూ లండన్ ఈ ఫార్ములా కంపెనీకి తరలించారు. కాబట్టి దానికి సంబంధించిన కేసు మొత్తం 3 సెక్షన్ల కింద ప్రధానంగా ఈడీ కేసు నమోదు చేసి ఈరోజు మొదటిసారిగా కేటీఆర్ ని విచారిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా నోటీసులు జారీ చేసింది విచారణకు రావాలంటూ, కానీ సమయం కోరడంతో ఇవాళకి మరొకసారి నోటీసులు జారీ చేసి ఇవాళ విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొనడంతో ఇవాళ 10 గంటల 50 నిమిషాల ప్రాంతంలో కేటీఆర్ ఈడీ కార్యాలయం లోపలికి రావడం జరిగింది. నేరుగా గండిపేటలో ఉన్న ఫామ్ హౌస్ నుండి ఈడీ కార్యాలయానికి వచ్చారు. అతని వెంట అడ్వకేట్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు ఈడీ కార్యాలయంలో ఉన్న సిబ్బంది అనుమతించకపోవడంతో అతను బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం మాత్రం కేటీఆర్ ఒక్కడే లోపల ఉన్నాడు. అతను విచారణను ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ ఐటీకి సంబంధించి కూడా ఒకటి ఉంది. దాదాపు 8 కోట్ల రూపాయల ట్యాక్స్ ని, అంటే పన్ను రూపంలో చెల్లించాల్సి వచ్చింది హెచ్ఎండిఏ. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒకవైపు ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ఎందుకు 8 కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది, ఇది ఎవరు చెప్తే చెల్లించారు, అలాగే 46 కోట్ల రూపాయల నగదును 2 దఫాలుగా ఏ విధంగా మీరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సిబ్బందిని మేనేజ్ చేసి పంపించగలిగారు అనేది ప్రధానంగా ఈడీ అధికారులు అడగబోతున్నారు. ఎందుకంటే ఈ కేసులో 2వ నిందితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, అలాగే 3వ నిందితుడిగా ఉన్న మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి,
వీళ్ళ ఇద్దరి స్టేట్మెంట్లతో పాటుగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి నగదు బదిలీ చేసినప్పుడు ఎవరెవరైతే ఆ రోజు విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది కావచ్చు, ఆ బ్యాంకుకు సంబంధించిన మేనేజర్ కావచ్చు, వాళ్ళని ముగ్గురిని కూడా ఇప్పటికే విచారించడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా మొత్తం రికార్డు చేశారు. వాటి ఆధారంగా ఇప్పుడు కేటీఆర్ ని విచారిస్తున్నారు. ప్రధానంగా అరవింద్ కుమార్ చెప్పిన అంశము, అలాగే బిఎల్ఎన్ రెడ్డి చెప్పిన అంశాలనే పరిగణలోకి తీసుకొని అతన్ని విచారిస్తున్నారు. ఫిబా నిబంధనలను ఉల్లంఘించడానికి ప్రధాన కారణం అందులో ఒకటి ఉంది. అలాగే బ్యాంకు సిబ్బందిని ఏ విధంగా మేనేజ్ చేశారు, వాళ్ళు ఏ విధంగా ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి విదేశాలకు నగదు కరెన్సీని పంపించడంలో మీ పాత్ర ఎంతవరకు ఉందన్న దానికి సంబంధించి కూడా అడుగుతున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఒకటి, అలాగే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఇద్దరు అధికారులు ఏ విధంగా బాధ్యతారహితంగా ఈ నిబంధనలు ఉల్లంఘించి నగదు బదిలీ చేశారు అన్న దానికి సంబంధించి ఈడీ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఈ కేసుని. ఏసీబీ ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, అలాగే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసింది. అలాగే కంపెనీ ఎవరైతే స్పాన్సర్ గా ఉన్నారో కంపెనీకి సంబంధించిన సిబ్బంది స్టేట్మెంట్లను కూడా ఏసీబీ ఇప్పటికే విచారించింది. కాబట్టి ఇంకా ఈ కేసుకు దాంట్లో మిగిలింది అంటే ఈడీకి సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు మిగిలింది కేటీఆర్ కి సంబంధించిన విచారణ ఒక్కటే. కాబట్టి ఇవాళ అతని విచారణ చాలా కీలకంగా ఉండబోతుంది. అలాగే బయట కూడా ఒకవైపు ఉత్కంఠత కొనసాగుతుంది, అనేక రూమర్లు కూడా బయట స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈడీ జరుపుతున్న విచారణ ఉత్కంఠతకు తెరలేపుతుందనే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రెండు వైపులా కూడా కేటీఆర్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ లోపలికి పోయే దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. లోపలికి అతను ఒక్కడే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్న పరిస్థితి ఎక్స్క్లూజివ్ గా కనబడుతుంది. అలాగే ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ ప్రస్తుతం అయితే లోపలికి కొద్దిసేపటి క్రితమే అతను కూడా రావడం జరిగింది. అతనితో పాటు మిగతా ముగ్గురు సిబ్బంది కేటీఆర్ ని ఉంచిన ప్రత్యేక రూమ్ లో, అతను కేటాయించిన ప్రత్యేక రూమ్ లో ప్రస్తుతం వీళ్ళు నలుగురు లోపలికి వెళ్లారు. విచారణ కూడా ప్రారంభమైంది అనేది కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది కాబట్టి మరి ఎప్పటి వరకు ఈ విచారణ కొనసాగుతుంది అనేది మాత్రం ఉత్కంఠత ఒకవైపు ఉంది. సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుందా లేదా సాధ్యమైనంత తొందరగా విచారణ పూర్తి చేసి పంపిస్తారా అనేది ఒకవైపు. అలాగే బయట మనం ఒకవేళ చూస్తే బయట ప్రధానంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంత భారీ స్థాయిలో అంటే ఏసీబీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇంతమంది నాయకులు కానీ లేదా మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు అప్పుడు. కానీ ఇక్కడ ఈడీ కార్యాలయానికి వచ్చినప్పుడు మాత్రం చాలా మంది నాయకులు వచ్చారు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వచ్చారు. ఇక్కడికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంటే ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో. కేటీఆర్ ని ఈడీ అరెస్ట్ చేయబోతుందా అన్న దానికి సంబంధించి. కాబట్టి ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరొక వైపు ఈడీ కార్యాలయం వద్ద మాత్రం బందోబస్తును అయితే కొనసాగిస్తున్నారు. రెండు వైపుల్లో కొద్దిసేపటి క్రితమే ఒకవైపు మాత్రమే ట్రాఫిక్ అనుమతి ఇచ్చారు, మిగతా వైపు మొత్తం కూడా ట్రాఫిక్ ని పూర్తిగా కూడా ఆపివేయడం జరిగింది. ఈడీ కార్యాలయం వైపు వచ్చే దారి మొత్తం కూడా మూసివేశారు. కేవలం ఈడీ కార్యాలయంకి వచ్చే వాహనాలు, అలాగే ఈ కాంప్లెక్స్ లో కొన్ని టూరిజం సంబంధించినవి, కొన్ని శక్కర్ భవన్ కి సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి, వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వారిని మాత్రం ఎవరిని అనుమతించని పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఈడీ అధికారులు చాలా ఈ ప్రధానంగా అనేక క్వశ్చన్స్ అయితే సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. వాటి అన్నిటిని కూడా ప్రస్తుతం అయితే కేటీఆర్ ముందు ఉంచబోతున్నారు. మరి కేటీఆర్ ఏం చెప్తారు ఈ ఫార్ములా రేస్ కేసు సంబంధించిన దాంట్లో? ఇప్పటికే తన ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టుకున్నాడు. ఇదంతా కూడా బ్యాంక్ టు బ్యాంక్ జరిగింది తప్ప ఇక్కడ నగదు అనేది చేతులు మారలేదు, కేవలం నిబంధనలు ఉల్లంఘించారంటూ తమను తప్పుదు అనే ఒక్క ఆరోపణ తప్ప ఎక్కడ కూడా తాము అవినీతికి పాల్పడలేదు అంటూ కూడా ఒకవైపు కేటీఆర్ పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. మరి ఈ రోజు విచారణలో అతను ఏం చెప్తాడు? నిజంగానే అతను పెట్టిన పోస్టు ప్రకారంగా అతను సమాధానాలు చెప్తారా, లేకపోతే ఈడీ అధికారులు ఏం అడుగుతారు, దానికి సంబంధించి కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారన్న దానిపైనే తదుపరి విచారణ కూడా ఆధారపడింది. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ఫార్ములా రేస్ నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఎఫ్ఈఓకు 45 కోట్లు యూకే ఫౌండ్స్ రూపంలో చెల్లించడంలో ఉల్లంఘన జరిగిందని అంటోంది. దీంతో ఇవాల్టి విచారణలో నిధుల బదలాయింపులో నిబంధనలు పాటించకపోవడంపైనే ప్రధానంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను
ఈడీ విచారించింది. వీరి వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. అంతకుముందు కేటీఆర్ విచారణకు రావడంపై పెద్ద హై డ్రామా నెలకొంది. కేటీఆర్ రాయదుర్గం ఇంట్లోనూ నందినగర్ నివాసంలోనూ లేరు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియలేదు. గండిపేటలోని ఓ ఫామ్ హౌస్ నుంచి ఆయన నేరుగా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ను విచారించడం ఇదే తొలిసారి. గతంలో ఆయన్ను ఏసీబీ ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కేటీఆర్ను మాత్రమే ఈడీ కార్యాలయంలోకి అనుమతించారు పోలీసులు. ఈడీ ఆఫీస్ దగ్గరకు భారీగా చేరుకుని నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. మరోవైపు ఇటు గాంధీభవన్, బీజేపీ ఆఫీస్ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తారన్న అనుమానంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.